వ్యాసుడు చేసిన కర్మబోధం. సౌనకాది మహామునులారా, సర్వజ్ఞుడైన వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జన్మేజయుడు తన సందేహాలను అన్నిటినీ తీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు. వ్యాసమహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, వంశచరిత్రలు అన్నీ తెలిసిన వాడివి, మా వంశాన్ని నిలబెట్టిన వాడివి కనుక అడుగుతున్నాను, దయచేసి నా సందేహాలు తీర్చు. సూరసేన సుతుడైన వసుదేవుడికి శ్రీహరి పుత్రుడిగా జన్మించాడని కథ విన్నాను. దేవకి వసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడని, వారికి పుట్టిన 6 బిడ్డలను సంహరించాడని, అష్టమ గర్భంగా శ్రీహరి కారాగారంలోనే జన్మించాడని, అటుపైని గోకులానికి చేరాడని, అంతటి కుమారుడున్న దేవకి వసుదేవులకు కారావాసం తప్పలేదని విన్నాను. ఇది ఎలా జరిగింది? ఈ దంపతులు పూర్వజన్మ సుకృతమా దుష్కృతమా? ఇది వీరికి ఒక ఆడపిల్ల పుట్టినది. ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరి కొడితే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజగా మారిందని విన్నాను. నిజమేనా? ఈ పసిబాల ఎవరు? శ్రీకృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది? అతడికి చాలామంది భార్యలు ఉండేవారని తెలిసింది. అతడి దేహత్యాగానికి సంబంధించి కొన్ని కింవదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి. వాటికేమి గాని అసలు ఏమి జరిగిందో తెలిసిన వాడవి నువ్వు. ఆ సత్యం నాకు ఎరుకపరచు. బద్రికాశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రోపేంద్రులని, వారే కృష్ణార్జునులని, నారదాది మహర్షులని చెబుతుంటారు. నారదాది మహర్షులు చెబుతుంటారు. ఇది ఎలా సాధ్యమైంది? శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు? దీనికేమైనా శాపకారణం ఉందా? ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశం నశించిందని, గాంధారి శాపం వల్ల కృష్ణుడి వంశం అంతరించిందని అంటారు. నిజమేనా? జగద్రక్షకుడైన శ్రీకృష్ణుడు పుత్రుడిగా జన్మించిన పృథ్యముణ్ణి ఒక శంబరుడు పురిటి గది నుంచి అపహరించాడట కదా. ఇది ఎలా సాధ్యమైంది? వాసుదేవుడు దివ్య దృష్టితోనైనా గమనించలేకపోయాడా? తన పుత్రుడిని అపహరించడం అడ్డుకోలేకపోయాడా? అలాగే మరొక సందేహం మనసును పట్టి పీడిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కదా కృష్ణుడిగా జన్మించాడు. అంతటివాడు తానే ఎవరికో భయపడి మధుర రాజ్యాన్ని వదిలేసి ద్వారావతికి పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చివరి రోజులలో శ్రీకృష్ణుని భార్యలకు ఏ రక్షణమూ లేకపోయింది. దొంగలు దోచుకున్నారని విన్నాను. ఇదేమి దారుణం స్వామి? ఏమిటి దీనికి కారణం? పాండవులు దేవాంశ సంభవులు కదా, కృష్ణ భక్తులు కదా, మహావీరులై అత్యద్భుతంగా రాజసూయ యాగం చేశారు కదా. అయినా అడవుల పాలయ్యారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వారు చేసిన పాపం ఏమిటి? యజ్ఞఫలం ఏమైనట్టు? అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపది సాధ్వికి జీవితమంతా దుఃఖమయంగానే సాగింది. ఒకటి గడిస్తే ఒకటిగా కడగండ్లు. నిండు సభలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని ఈడ్చాడు. రజస్వలగా ఏకవస్త్రగా ఉన్న దానికి ఈ అవమానం జరిగింది. విరాటుడి కొలువులో సైరంధ్రిగా తలదాచుకుంది. కీచక జయద్రథులు చేసిన అవమానాలు భరించింది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపం? సదాచార సంపన్నులైన పాండవులు భీష్మద్రోణులను మోసంతో సంహరించారు. జగత్ నశ్వరమని తెలియని వారా? తెలుసు. అయినా రాజ్యలోభం వారిని దారి తప్పించింది. దీనికి వాసుదేవుడు వత్తాసు మరీ విడ్డూరం. చివరికి వంశనాశనమయ్యింది. ఎవరు ఏమి భాముకున్నారు కనుక రాజలోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తురు కూడా తింటూ అదే వైభోగం అనుకున్నారే కానీ భిక్షాటనమో శిల్పాటనమో ఉత్తమోత్తమం కదా. వ్యాసర్షి, విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు. దేవర న్యాయంగా గోలకులను పుట్టించావు. అచిరి కాలంలోనే అది నీ కళ్ళ ఎదుటనే క్షీణించి ఈ దశకు వచ్చింది.
ఒంటి ఊపిరితో మిగిలింది. నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రుడు చేయని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? నాకేమీ అర్థం కావడం లేదు మహానుభావ. ఇలాంటివి సందేహాలు నన్ను తులిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనసును కుదుటపరచు. జన్మేజయ, ఏమి చెప్పమంటావు? అన్నింటికీ ఏకైక కారణం కర్మ. దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు. ఇంకా మానవుల సంగతి చెప్పాలా? ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైనా కర్మానుసారమే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. జీవులు అనాది నిధునులు, కర్మబీజ సముద్భువులు. రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, పుడుతున్నారు, గిడుతున్నారు. ఇదంతా కర్మానుసారమే జరుగుతుంది. కర్మరహితంగా దేహ సంయోగం ఉండదు. శుభ అశుభ శుభ మిశ్రరూపంగా కర్మలు 3 విధాలు. వీటిని పుణ్యకర్మలు, పాపకర్మలు, పాపపుణ్య సమ్మిశ్రిత కర్మలు అని కూడా అంటారు. జన్మేజయ, ప్రతి జీవికి సంచిత కర్మ అనగా పూర్వజన్మలో సంపాదించుకున్నది, ప్రారబ్ధ కర్మ వర్తమానంలో సంపాదించుకున్నది, ఆగామి కర్మ రాబోయే కాలానికి చెందినది అని 3 కర్మలు తప్పక ఉంటాయి. సుఖదుఖాలకు ఇవే కారణం. ముసలితనం, శోకం, హర్షం, మృత్యువు, కామక్రోధాది హరిషద్వర్గము ఇవన్నీ దేహగత గుణాలను కాపాడతాయి. కానీ వీటన్నింటికీ మూలం కర్మమే. ప్రాణికోటిలో చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కర్మఫలమే. బ్రహ్మాది దేవతలు, సూర్యచంద్రులు అంతా కర్మానుబద్ధులై సంచరించేవారే. కర్మ అనాది నిధనం, అది అంతము లేనిది, నిత్యము. ఈ దృష్టితో జగత్తు నిత్యమా అనిత్యమా అనే చర్చ ప్రాచీన కాలం నుంచి జరుగుతుంది. ఇప్పటికీ మునీశ్వరులు ఆ తర్కంలోనే మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాసిస్తుంది. కారణం ఉండగా కార్యభావం, కార్యం జరగకపోవడం ఎలా ఉంటుంది? అన్నింటికీ అన్ని వేళలా మాయ అనేది నిత్యాతి కారణం. ఈ జగత్తు అంతా కర్మ నియంత్రితమై తీరుతుంది. విష్ణుమూర్తి అంతటివాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్సాది క్షుద్ర జంతువుల్లా గర్భవాస దుఃఖం అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం? మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో 9-10 నెలల పాటు నివసించే నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ఇదేమైనా వనవిహారమా? జలకాలాట? హంసతూలికా తల్పమా? కోరుకోవడానికి కాళ్ళు చేతులు మునగదీసుకొని అధోముఖంగా పడుకునే అవస్థను తెలివున్నవాడెవడూ కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసనే కాదు, పశుపక్షాదుల గర్భవాసాన్ని కూడా అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ. మహారాజా, గర్భవాసాన్ని మించిన నరకం మరొకటి ఏదీ లేదు, ముల్లోకాలలోనూ లేదు. అందుకే దానికి భయపడి తపస్సులు తీవ్ర తపస్సులు చేస్తుంటారు. మనస్సులు రాజ్యాలను, భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తుంటారు. మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వపాదుర్గం వీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంకెళ్లతో చెరలో నివసించడం సుఖం. క్షణకాలం ఉండాలంటేనే ఒళ్ళు గరపొడుస్తుంది. 10 నెలలు ఉండటం ఎంత దుఃఖమో ఆలోచించు. పోనీ ఎలాగో గడిచాయి అనుకుంటే దాని నుంచి బయటపడటం మరీ దుఃఖం. అతి దారుణమైన యోని యంత్రం నుంచి నలిగిపోతూ బయటకు రావాలి. శైశవము, బాల్యము ఇంకెంత దుఃఖకారాలో అందరికీ తెలిసిందే. మాటలు రాని మూగదనం, ఏమీ తెలియని అజ్ఞానం, ఆకలి దప్పికలకు ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరతంత్ర, తన మూల మంత్రాలను తానే ఒళ్ళంతా పులుముకునే పిచ్చితనం,
బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదన పడటం, శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పద్యాలు చేయడం. అబ్బో, బాల్యంలో దుఃఖాలు ఇన్ని అన్నీ కాదు. ఏ సుఖం ఉంది కనుక గర్భవాసాన్ని కోరుకోవాలి? విఘ్నుడెవడూ కోరుకోడు. అయినా సుఖాలు దుఃఖాలు మన చేతుల్లో ఉన్నాయి కనుక కోరుకున్నప్పుడల్లా రావడానికి పోవడానికి అంతా కర్మ విపాకంతో జరుగుతుంది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దల మాట. దేవతలతో సహా సకల ప్రాణకోటికి ఇది తప్పదు. జన్మేజయ, తపస్సు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్రపదవిని పొందుతాడు. ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైన స్వర్గం నుంచి పడిపోక తప్పదు. విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు. ఇలా ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తుంటాడు, ధర్మ సంరక్షణ చేస్తుంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తికి కర్తవ్యం. అందుకోసం ధరించినదే కృష్ణావతారం. ఆ కథ అడిగావు కదా, చెబుతాను, ఆలకించు.